ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మా. నమస్తే అమ్మా. అమ్మ, మార్గశీర మాసంలో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క విశిష్టత ఏంటి? ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేసరికి రకరకాల దోషాలతో ఇబ్బంది పడే వాళ్ళు కానీ, ప్రత్యేకించి సంతానం గురించి ఇబ్బంది పడే వాళ్ళు కానీ ఎక్కువగా ఆరాధిస్తుంటారు. అయితే మిగతా మాసాల్లో వచ్చే ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ, ఆ విశేషమైన రోజులకు కానీ, లేదంటే ఈ మాసంలో వచ్చే ఈ షష్ఠికి సంబంధించి కానీ ఏదైనా ప్రత్యేకత ఉందా? ఉంటే ఏంటి? తప్పకుండా చెప్తాను. అయితే షష్ఠి అనేది ప్రతి మాసంలోనూ వస్తుంది. ప్రతి మాసానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అంటే మార్గశిర మాసం వచ్చే షష్ఠి ఏంటంటే తారకాసురుణ్ణి సంహరించాడు ఆ రోజు మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్పి మార్గశిర మాసానికి ఉందన్నమాట ఆ విశిష్టత, ప్రత్యేకత. ఒకటి తారకాసురుడు ఏమంటాడంటే అసలు ఎవ్వరు నన్ను చంపడానికి వీల్లేదు. ఒకటి రాక్షసులందరూ ఏమనుకుంటారంటే మనలానే మనం చాలా తెలివైన వాళ్ళు, మనని మించిన వాళ్ళు లేరు. మనం తెలివి ఉపయోగించేటప్పుడు మనం ఏమనుకుంటాం, ఇలా చెప్దాం అలా చెప్దాం అనుకుంటాం. అంటే అవతల వాళ్ళు ఏమన్నా రెస్పాండ్ అవుతారా, వాళ్ళు ఏమన్నా తెలివిగా ఇంకో క్వశ్చన్ వేస్తారా అనేది ఒక్కొక్కసారి మనం మర్చిపోతాం. తారకాసులు ఎక్కడ ఉండరు, మనలోనే ఉంటారు. కాబట్టి అలా అనుకుంటాడు. అంటే శివుడికి పుట్టిన కుమారుడు మాత్రమే, కొడుకు మాత్రమే నన్ను సంహరించాలి, అతను తారకాసురుడు కోరిక అనమాట. అంటే అలా కోరుకుంటే శివుడికి కొడుకులు పుట్టరు, ఆయన ఎప్పుడు కూడా ధ్యానంలో ఉంటారు. కాబట్టి అసలు సంహరించేవాడనే ఉండడు. చావు అనేది అసలు ఇష్టపడరు కదా రాక్షసులు. కాబట్టి అలా అనుకుంటాడు. ఈ పురాణాల్లో రాక్షసులంతా భలే వింత వింత కోరికలు కోరుకుంటారు కదా. ప్రత్యేకించి మరణం ఉండకూడదని ఉన్న ఇలాంటి మెలికలు ఏవో పెట్టడం. కానీ వాళ్ళు అలా కోరుకున్నారు కాబట్టి ఒక్కొక్క అవతారానికి విశిష్టత మీరు చూస్తే గనక హిరణ్యకశిపుడు కూడా అలా అనుకోవడం అంటే లక్ష్మీనరసింహస్వామి ఉద్భవించారు. కాబట్టి అట్లా తారకాసురుడు కూడా ఇలానే అనుకుంటాడు. కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయనను అంతమొందిస్తాడు అనమాట. కాబట్టి ఈ మాసానికి అది విశిష్టత. అలాగే మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎందుకు చేయాలి ఖచ్చితంగా అంటే ప్రతి షష్ఠి నాడు చేసుకుంటే చాలా మంచిది. లేదు అసలు ఈ సంవత్సరం వచ్చిన ఈ షష్ఠి నాడు ఎందుకు చేసుకోవాలి అనుకుంటే గనక మీరు చూస్తే మనలో ఉన్న 7 చక్రాస్ ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటికీ కూడా ఏదైనా మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా అని అంటే మీ మూలాధార చక్రమును ఆజ్ఞా చక్రంలో బ్లాకేజెస్ ఉన్నాయండి అని చెప్తారు. అంటే అక్కడ అవి శుద్ధిగా లేవు అని చెప్తారనమాట. అట్లా చూసుకుంటే గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూస్తే సర్పరూపంలో ఉంటారు ఆయన. కాబట్టి మన కుండలిని శక్తి మూలాధార చక్రంలో సర్పరూపంలోనే నిద్రాణమై ఉంటుంది అనమాట. అది మనం ఎప్పుడైతే ఒక్కొక్క స్టెప్ యాక్టివేట్ అవుతూ ఉంటుందో, ఒక్కొక్క స్టెప్ యాక్టివేట్ అవ్వాలి అని అంటే మనం అంత మెడిటేషన్ చేస్తూ ఉండాలి. ఆ మెడిటేషన్ కనుక చేస్తూ ఉంటే ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అసలు స్వస్వరూప దర్శనం అని కానీ భగవంతుడు అంటే ఏంటి అనేది కానీ ఆ రోజు ఫస్ట్ రోజు మెడిటేషన్ చేసుకున్నప్పటి నుంచే మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఇది ఇలా ఉంది ఇలా ఉంది అని మనం చదువుకుంటూ ఉంటాం. కాబట్టి అదంతా ఏమీ లేదండి, మాకు అసలు కూర్చొని మెడిటేషన్ చేసే టైమే లేదు అంటే గనక మన చక్రాలన్నీ తీసుకొని వెళ్ళి ఆయన చేతుల్లో పెట్టడం అనేది మనం చేయదగ్గ చాలా సింపుల్ పని. ఆయన నీకు దండం పెడుతున్నాం ఈ 2 చేతులు ఎత్తి, మాకేం కావాలో నువ్వే చూడు స్వామి అని చెప్పి గనక ఆయనకు దండం పెట్టుకుంటే మనకున్న ఈతి బాధలన్నీ కూడా అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సాల్వ్ అవ్వడం కానివ్వు. ఎందుకంటే మీరు చూస్తే గనక పిల్లలు పుట్టాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఏదైనా ఇల్లు స్థలం కొనుక్కోవాలంటే కుజుడికి అధిపతి ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇలా పిల్లలు జ్ఞానవంతులుగా పుట్టాలి అని అంటే తండ్రికే ఓంకారం గురించి చెప్పిన కొడుకు. కాబట్టి అలాంటి జ్ఞానవంతమైన బిడ్డలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా కేవలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే అన్నీ మనకి వస్తాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మీకు ఏమైనా రుణ బాధలు ఉంటే గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే ఆ రుణ బాధల అప్పులన్నీ కూడా తీరిపోతాయి అనమాట. కాబట్టి ఇంత చక్కగా మనకి స్వామివారు అందుబాటులో ఉన్నారు. అందులో ఆదిశంకరాచార్యులు రాసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబ స్తోత్రం ఉంది. అవి చదువుకుంటే ఈ రోజున చాలా మంచిది. ఒకవేళ మీరు విధి విధానంగా ఉపవాసం ఉండి
ఆ రోజంతా నెక్స్ట్ డే పొద్దున్నే చక్కగా వటు ఉండాలి. బ్రాహ్మడు పిల్లవాడికి, చిన్న పిల్లవాడికి ఒడుగు చేస్తారు చూసావా, అలాంటి పిల్లవాడిని తీసుకొని వచ్చి భోజనం పెట్టాలి. ఆ ఉపోసన పోసి భోజనం పెట్టాలన్నమాట. అతనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా మనము భావించాలి. అలా చేస్తే గనక చాలా మంచిది. లేదు మాకంత ఇంట్లో అంత వెసులుబాటు లేదండి అని అనుకుంటే కనుక మీరు చక్కగా ఇంట్లోనే స్వయం పాకం తీసుకొని వెళ్ళి బియ్యము, అలాగే పెసరపప్పు, కొంచెం చింతపండు, మిరపకాయలు ఇవన్నీ స్వయం పాకం అండి. ఆ వంకాయలు అలాంటివి తీసుకొని వెళ్ళి బ్రాహ్మడికి వటువుకే ఇవ్వాలన్నమాట. వటువుకి ఇచ్చేస్తే దండం పెట్టుకొని ఆ రోజు పారణ చేసుకోవచ్చు మళ్ళీ ఇంటికి వచ్చి. పారణ అంటే నిన్న ఉపవాసం చేసిన ఇది ఇవాళ మనం ఏదైనా తింటే అది పారణ అవుతుంది అనమాట. చేసుకోవచ్చు. అంటే భోజనం తీసుకోవచ్చు, భోజనం తీసుకోవచ్చు. అయితే మా ఇంట్లో ఏం చేసేవారంటే తరిగిన కూరలు తినేవారు కాదు. కూరలు ఏవి కూడా తరగకూడదు. అలాగే పాదులు ఉన్న కూరలు ఏవి అంటే పొట్లకాయ కానివ్వు, బీరకాయ కానివ్వు, ఇట్లా పాకుతూ వెళ్తాయి కదా అవి, ఆ పాదులకి సంబంధించిన కూరలు ఏవి కూడా తినరనమాట. పాములాగా కనిపించేటట్టుగా పొడవుగా ఉండేవి. పాకేవి అంటే ఎంతో కొంత నేచర్, ఇప్పుడు అవి కూడా అలానే పాకుతుంది కదా. అంటే నేచర్ మీరు చూస్తే కనుక చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది పాములకు అనమాట. ఎక్కడ కూడా వాటికి హాని కలగకూడదు అనేది ఖచ్చితంగా చెప్తారు. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శక్తి అంతా కూడా పాముల్లో ఉంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మీరు చూస్తే నాగదోషం ఉంది అనో, లేకపోతే ఇలా కుజదోషం కూడా, రాహుకేతువులది, అలాగే కాలసర్ప దోషం అని చెప్పి ఇలాంటివన్నీ ఉన్నాయి. అలాగే పితృరుణాలన్నీ ఉంటాయి కూడా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే అసలు ఏం చెయ్యాలి అనేది అర్థమవుతుంది అనమాట. మాకేం అర్థం కావట్లేదండి, అందరు చెప్పినవన్నీ చేసాము, మాకు ఇంకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని అంటే, నా లైఫ్లో నాకు జరిగింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుక్కే వెళ్ళిన వెంటనే అసలు మా ఫ్యామిలీ లీనియేజ్లో ఏ మిస్టేక్ జరిగిందనేది నాకు స్ఫురణకు వచ్చింది అనమాట. అప్పటిదాకా చాలా సఫర్ అవుతూ వచ్చా, ఎట్లా ఏంటి ఎందుకు వచ్చింది ఈ ట్రబుల్ అనేది అర్థం కాల. అంటే కొంచెం భగవంతుడిని నమ్మిన తర్వాత ట్రాక్లోకి వచ్చేసాం. కానీ అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుక్కేలో ఎప్పుడైతే అడుగు పెట్టామో కరెక్ట్గా అసలు ప్రాబ్లం ఏంటి అనేది ఐడియాకి వచ్చింది అనమాట, స్ఫురణకు వచ్చింది. కాబట్టి అలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అందుకని ఆరాధించాలి మనం తప్పకుండా. అంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా భగవంతుడి సహాయం తీసుకుంటే గనక ఒక మార్గం ఏర్పడుతుంది అంటారు కదా, అలా జరిగింది మీ విషయంలో కూడా. ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్కడొక్కడ స్వామి అందుబాటులోకి వచ్చేస్తారు. నేనేమనుకుంటానంటే స్వామి ఎప్పటికప్పుడు తన కరుణని చూపిస్తూనే ఉంటారు. అది మనకు అందాలి అని అంటే ఆ వేవ్ లెంత్ లో మనం ఉండాలి. ఒక గుహలో ఉండి నాకు ఎక్కడ సూర్యుడు కనిపించట్లేదండి, సూర్యుడు లేదండి అనుకుంటే ఎట్లా? మనం ఏమైనా తొలిసడానికి ప్రయత్నం చేస్తే కదా, సూర్యకాంతి అంతటా ఉంది. మనం ఎప్పుడు కూడా సూర్యుడు అస్తమించేశాడు అనుకుంటున్నాం. నిజంగా అస్తమిస్తున్నాడా సూర్యుడు? లేదు. మనం జరిగి సూర్యుడు అస్తమిస్తున్నాడు అనుకుంటున్నాం. మన జీవితంలో కూడా అంతే, భగవంతుడు చూస్తూనే ఉంటాడు. కానీ మనం చూడకపోతే ఆయన చూస్తున్నాడని మనకి ఏం అర్థం అవుతుంది. కాబట్టి కొంచెం దండం పెట్టుకుంటే ఆయన చూపు అనేది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసాము అని అంటే ఇంకా అక్కడి నుంచి లైఫ్ టర్నింగ్ అయిపోతుంది అది. అయితే ఇప్పుడు ఆ రోజు మీరు చెప్పినట్టుగా స్వామికి సంబంధించిన పారాయణం ఏదైనా స్తోత్రం చదువుకుంటేనే సరిపోతుందా, లేదంటే పూజా విధానం కూడా ఏదైనా ప్రత్యేకించి? షోడశోపచార పూజ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అంటే నాగశిలకి తప్పకుండా వెళ్ళడము, పాలు పోయడము. మీరు ఇంట్లో చిన్న పిల్లవాడిని ఎలా తయారు చేస్తారు అలా స్వామిని తయారు చేసుకోవడము, పూలు అవి పెట్టడం. మనం అనుకుంటాం మనం చేసిన వెంటనే మన తయారంతా తీసేసి పక్క వాళ్ళు చేస్తారని. గర్భగుడిలోకి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో స్వామే బయటకు వచ్చి కూర్చున్నాడు అక్కడ. స్వామి మనకు ఒక్కడికే కొడుకు కాదు, అందరికీ పిల్లవాడే, అంతే కదా. కాబట్టి అలాంటివి ఏం ఫీల్ అవ్వకుండా ఒక్కటి మనం చేయాల్సింది ఏంటి అని అంటే, దీపం కానివ్వండి, లేదు అంటే గనక ధూపాలు కానివ్వండి కొంచెం దూరంగా పెట్టడం, స్వామికి వేడి తగలకుండా అన్నమాట. కాస్త దూరంగా పెట్టుకుంటే చాలు. అంటే అదొకటిను. మీరు అన్నట్టు ఏం చదువుకోవాలంటే సర్పసూక్తానికి సంబంధించి సర్పసూక్తం అని ఉంటుంది, నాగ కవచం అని ఉంటుంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబ స్తోత్రం ఉంటుంది. ఇవి చదువుకుంటే చాలా మంచిది. అయితే ఇంట్లో షోడశోపచార పూజ చేసుకొని ఇలానే ధూపం దగ్గరికి వచ్చినప్పుడు ఇవన్నీ చదువుకొని మిగతా ప్రసాదంగా స్వామికి మెత్తడివి పెట్టడం, అరటి పండు కానివ్వండి, చలివిడి కానివ్వండి, నువ్వులుండ కానివ్వండి, ఇలాంటివి ప్రసాదంగా పెడితే చాలా ఇష్టం స్వామి.
అంటే మనకు నాగుల పంచమి రోజు చవితి రోజు ఏదైతే విధానం ఆచరిస్తామో ఆల్మోస్ట్ అదే ఈ రోజు కూడా. అదే అంతే. పేలాలు ఏవో కూడా నివేదన చేసే సాంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో పేలాల్లో అంటే పాలల్లో కొంచెం ఏదైనా వేస్తారు, ఉత్తి పాలు పెట్టకుండా పేలాలు కొంచెం మామూలుగా పొడి కొట్టేసి అది కలిపి పెట్టడం, అదే ప్రసాదంగా తీసుకొని ఆ రోజు ఉండడం, అన్నం తినకుండా ఉపవాసం. అట్లా మామూలుగా కొంతమంది అన్నం తినరు కదా, ఇంకా ఆ రోజు తినద్దు అని అనుకుంటే అది సాయంత్రం పూట అదే వాళ్ళు ప్రసాదంగా తినడం అనేది చేయొచ్చు అనమాట. అంటే కాకపోతే ఓపిక ఉండాలి కదా, ఆ రోజంతా తినకుండా ఉండాలి. అయితే ఎవరైతే పిల్లల కోసం చూస్తున్నారో తప్పకుండా ఈ మార్గశిర షష్ఠి కనుక చేస్తే చాలా బాగా వాళ్ళకి, అంటే నెక్స్ట్ ఇయర్ కి వాళ్ళు కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. వెంటనే ఫలితం అనేది ఉంటుంది. అంటే మన జాతకంలో కుజదోషము ఇలాంటి దోషాలు ఉన్నా కూడా పరిహారం ఏమీ చేయకుండా ఈ ఒక పూజ చేసుకుంటే ఖచ్చితంగా ఇదే పరిహారంగా ఇదే పరిహారంగా. పరిహారము అని అంటే ఏంటి, భగవంతుడికి మనని మనం సమర్పించుకోవడం. అది ఎలా సమర్పించుకోవాలి అంటే ఇలాంటివి ఇంపార్టెంట్ డేస్ అప్పుడు కనుక సమర్పించుకుంటే మీకు ప్రకృతి కూడా చాలా, మార్గశిర షష్ఠి మీరు చూస్తే పౌర్ణమి ఉందనుకోండి, ఆశ్వీజ పౌర్ణమి ఎంతో చాలా అందంగా ఉంటుంది. ఆశ్వీజ మాసంలో వచ్చే పౌర్ణమి చంద్రుడు చాలా డిఫరెంట్ గా ఉంటాడు. అలాగే మీరు ఆషాఢ మాసంలో పౌర్ణమి చూస్తే వంచన బ్లూ మూన్, అదే బ్లూ కలర్ లో ఉంటాడు మూన్ మీరు చూస్తే కదా. అట్లా ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉంటుంది. ఈ మార్గశిర మాసం కూడా అదే విశిష్టత. ఈ షష్ఠి నాడు గనక మీరు పూజిస్తే తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ స్వామి అనుగ్రహిస్తారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఓకే, సంతోషం అమ్మ. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన గురించి నిజంగా చాలా చక్కగా వివరించారు. ప్రస్తుత కాలంలో చాలా మంది సంతానం గురించి ఎక్కువ ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఎంతో మంచి పూజా విధానం నిజంగా ఇదైతే. ధన్యవాదాలు అమ్మా.